రైట్ టైగర్ అటాక్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లాలో దారుణం జరిగింది. కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంపు 6వ నెంబర్లో గన్నరం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి అనే మహిళ పొలంలో పనిచేస్తూ ఉండగా పులి దాడి చేసింది. పులి దాడిలో గాయపడిన లక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో పులి సంచారంతో గన్నరం సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మళ్ళొకసారి పరిస్థితి एम्बुलेंस को फोन कर రైట్ టైగర్ అటాక్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లాలో దారుణం జరిగింది. కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంప్ 6వ నెంబర్లో గన్నరం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి అనే మహిళ పొలంలో పనిచేస్తూ ఉండగా పులి దాడి చేసింది. పులి దాడిలో గాయపడిన లక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో పులి సంచారంతో గన్నరం సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైట్ ఇక పులి దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్ చెప్పండి, కొమరం జిల్లాలో మహిళపై లక్ష్మి అనే మహిళపై పులి దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. అధికారులు ఏమంటున్నారు? బ్రాహ్మణి కొమరం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని బెంగాల్ క్యాంప్ చేనంబూర్లోని గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి అనే మహిళ కొంతమంది మహిళలతో కలిసి పత్తి చేనులో పత్తి వేయడానికి అయితే వెళ్ళింది. ఈ క్రమంలోనే పత్తి వేరుతున్న క్రమంలో ఒక్కసారిగా పులి మోరే లక్ష్మిపై అటాక్ చేయడంతో మోరే లక్ష్మి మృతి చెందింది. అయితే మోరే లక్ష్మిని అటాక్ చేసే క్రమంలోనే ఆ పక్కన ఉన్న మహిళలు ఒక్కసారిగా గట్టిగా అరవడంతో పులి పారిపోయింది. అయితే ఆ మోరే లక్ష్మిని మాత్రం ఆటోలో తీసుకొని కాగజ్నగర్ పట్టణంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే మోరే లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆ లక్ష్మిని తీసుకొని వచ్చి ఏదైతే కాగజ్నగర్ ఫారెస్ట్ అధికారి కార్యాలయం ముందు మాత్రం ఉంచి ఈ మహిళలందరూ కలిసి అదేవిధంగా గ్రామస్తులందరూ కలిసి అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ పులి అటాక్ చేసిన తర్వాత మోరే లక్ష్మి చనిపోవడంతో మోరే లక్ష్మి కుటుంబానికి అయితే ప్రభుత్వం 5 లక్షల వరకు ఎక్స్రే చేయాలని చెప్పేసి, అదేవిధంగా తమ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా అటవీ శాఖ కార్యాలయం ముందు మాత్రం ఈ మోర్లే గ్రామానికి చెందిన గ్రామస్తులు అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ లక్ష్మి పైన పులి అటాక్ చేయడంతో మోర్లే గ్రామ ప్రజలతో పాటు అదేవిధంగా ఈజ్గా ప్రజలు మాత్రం ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడు పులి వచ్చి తమపై అటాక్ చేస్తున్న భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద అయితే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు కూడా ఏదైతే ఈజ్గా అదేవిధంగా చేనంబర్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పులి కోసం గాలిస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. బ్రాహ్మణి అయితే శ్యామ్ చెప్పండి, గతంలో కూడా ఇంతకు ముందు కూడా పులి సంచారం కనిపిస్తున్నాయి అన్నట్లు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు పులిని పట్టుకోవడానికి. అయినప్పటికీ ఈ ఘటన లక్ష్మి అనే మహిళపై దాడి చేయడం, పులి ఆమె మృతి చెందడం అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తం మీద అయితే మహారాష్ట్ర అభయారణ్యం నుండి ఏదైతే ప్రాణహిత నది దాటి కాగజ్నగర్ అదేవిధంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆదిలాబాద్ నిర్మల్ అడవి ప్రాంతాల్లోకి మాత్రం పులులు వెళ్తూ ఉంటాయి. అయితే ఈ క్రమంలోనే గత అక్టోబర్ లో వచ్చినటువంటి పులి మళ్ళీ తిరిగి వెళ్ళకపోవడంతో పులి తమ తోడు కోసం వెతుకుతున్న క్రమంలో గ్రామానికి అదేవిధంగా కొన్ని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఎవరైతే తమ దారికి అడ్డు వచ్చినటువంటి పశువులను కావచ్చు, అదేవిధంగా ఏదైతే ప్రజలు కావచ్చు ఎవరు అడ్డు వచ్చినా వారిపై అటాక్ చేసుకుంటూ పులి మాత్రం వెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ రోజు మాత్రం మోర్లే గ్రామానికి చెందిన మహిళ పైన మాత్రం ఈ రోజు పులి అటాక్ చేయడంతో గ్రామస్తులు అయితే భయాందోళన చెందుతున్నారు. మొత్తం మీదైతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో మాత్రం ఇక్కడికి పులులు వెళ్తూ ఉంటాయి. అయితే ఈ మాసాల్లో మాత్రం
ఒక అయితే ఆడపులి అయితే మగపులి కోసం తోడు కోసం వెతుకుతుంటాయి, మగపులి ఆడపులి కోసం తోడు కోసం వెతుకుతున్న క్రమంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గతంలో దాదాపు ఒక 2-3 నెలలుగా మాత్రం ఈ కాగజ్నగర్ కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్, అదేవిధంగా నిర్మల్, నార్నూర్, అదేవిధంగా ఆదిలాబాద్ అడవి ప్రాంతాల్లో మాత్రం పులులు సంచరిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అధికారులు మాత్రం పులుల కోసం వేట అయితే సాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని వందల కిలోమీటర్లు రోజుకు పులులు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలోనే పులులు మాత్రం అధికారులు ఏర్పాటు చేస్తున్న కెమెరాలకు చిక్కుతున్నాయి తప్ప వారికి మాత్రం నేరుగా కనబడటం లేదు. ఎప్పుడు ఏ సమయంలో పులులు ఎవరికి కనబడతాయో తెలియని పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే పులులు సంచారం అయితే భారీగా ఈ కాగజ్నగర్ అదేవిధంగా కొమరంభీం భారీగా తిరుగుతున్నట్టయితే తెలుస్తుంది. బ్రాహ్మణి. ఎస్ శ్యామ్, అంటే గ్రామస్తులు కూడా భయాందోళనకు చెందుతూ ఉంటారు. లక్ష్మి అనే మహిళపై పులి దాడి చేయడంతో అంటే అధికారులు పులిని పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టారు? సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారా? ఎస్ బ్రాహ్మణి, అయితే ఏదైతే కాగజ్నగర్ మండలంలోని ఈస్గాం, అదేవిధంగా గన్నారం కావచ్చు, అయితే బెంగాల్ క్యాంపులు అక్కడ అనేకం ఉంటాయి. ఆ క్యాంపుల దగ్గర కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఇదైతే గ్రామాల్లో సమీపంలో ఉన్నటువంటి అడవులలో మాత్రం ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఈ కాగజ్నగర్ ఈస్గాం ప్రాంతాలు మహారాష్ట్రకు సరిగ్గా ఉండడం, మహారాష్ట్ర ప్రాణాయిత నదికి దగ్గరలో ఉండడం వల్ల పులులు మహారాష్ట్ర నుండి మహారాష్ట్ర అభయారణ్యం నుండి మన తెలంగాణకి వస్తూ మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎవరైతే ఈ పులి వచ్చి వెళ్తున్న క్రమంలో ఎవరైనా పశువులు కావచ్చు, లేదైతే ఎవరైనా జనాలు దారికి అడ్డు వచ్చినప్పుడు మాత్రం అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో ఫారెస్ట్ అధికారులు ఈ అడవిలలో మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వాటిని పంపించే క్రమంలో అయితే హంటింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే పులులు పట్టుకోవడానికి బోన్లను ఏర్పాటు చేయడం ఇలాంటి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పులులు వాటికి ఏమి చిక్కకుండా సంచారం చేస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో మాత్రం ఏదైతే మహారాష్ట్ర నుండి ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తూ ఉంటాయి. అయితే ఈ క్రమంలోనే ఇట్లాంటి అనేక సంఘటనలు జరుగుతుంటాయి. మొత్తం మీదైతే పులులకు మాత్రం ఎటువంటి హాని జరగకుండా ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులకు అయితే సూచిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పులులను మాత్రం అటాక్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ పశువుల పైన దాడి చేస్తే మాత్రం దానికి ఎక్స్గ్రేషియా ఇప్పిస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు. కాబట్టి పులులను మాత్రం ఎవరు పట్టుకునే అటాక్ చేసే పరిస్థితి అయితే ఉండదు. మొత్తం మీదైతే పులులకు ఎవరు అడ్డొచ్చినా మాత్రం అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. బ్రాహ్మణి. అయితే శ్యామ్ చెప్పండి, లక్ష్మి అనే మహిళపై పులి దాడి చేయడం అంటే పొలం పనికి వెళ్ళినప్పుడు చెప్తున్నాం, అంటే వారితో పాటు ఇంకా ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు పులి దాడి చేసేటప్పుడు ఉన్నారా? వారు ఏం చెప్తున్నారు? మోర్ల లక్ష్మి అనే మహిళ ఉదయం పూట అయితే పత్తి చేనులో పత్తి వీరడానికి మాత్రం వెళ్ళింది. ఈమెతో పాటు చాలా మంది అయితే గ్రామస్తులు ఉన్నారో పొలం పనులు చేయడానికి ఆమెతో పాటు ఆ చేనులోకి వెళ్ళారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఆ పొలం పనులకు వెళ్ళి అక్కడ ఏదో పత్తి చేనులో పత్తి తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా పులి వచ్చి ఆ లక్ష్మి పైన అటాక్ చేయడం జరిగింది. అయితే అటాక్ చేసిన క్రమంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారైతే ఎవరైతే ఉన్నారో తోటి ఆ మహిళలు వాళ్ళు గట్టిగా అరవడంతో ఆ పులి ఎక్కడ నుండి వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే ఎప్పుడైతే మోర్ల లక్ష్మి మెడ పైన పులి అటాక్ చేసిందో ఆ తర్వాత వీళ్ళు గట్టిగా రావడంతో పులి అయితే పారిపోయింది. ఆ క్రమంలోనే ఆ మహిళను తీసుకెళ్లేసి కాగజ్నగర్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ తరలించే క్రమంలోనే మహిళ అయితే మృతి చెందింది. బ్రాహ్మణి. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. एम्बुलेंस को फोन कर बाबू